నోటిలో సీఎం రేవంత్ కి పెను ప్రమాదం తప్పింది. సీఎం ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం ఏర్పడింది. 8 ఎక్సలెన్స్ లిఫ్ట్ లో ఎక్కువ మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించింది. ఓవర్ వెయిట్ తో ఉండాల్సిన ఎత్తు కంటే లిఫ్ట్ లోపలికి దిగింది. దీంతో సీఎం రేవంత్ సెక్యూరిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నవోటల్లో సీఎం రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. హైదరాబాద్ లోని శంషాబాద్ నోవోటెల్ హోటల్లో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. సిఎల్పి సమావేశం సందర్భంగా నోవోటెల్ హోటల్ కి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడం జరిగింది. అయితే నోవోటెల్ కి వచ్చిన సందర్భంలో, లోపలికి వెళ్తున్న సందర్భంలో సీఎం ఎక్కే లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం కలిగి ఆ లిఫ్ట్ ఉన్నదానికన్నా కిందికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఒక్కసారిగా లిఫ్ట్ కెపాసిటీ దాదాపుగా 8 మంది ఉండగా ఒక్కసారిగా 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించడం జరిగింది. ఓవర్ వెయిట్ వల్ల లిఫ్ట్ ఉన్న దానికన్నా కిందికి వెళ్ళడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఒక్కసారిగా ఎవరైతే 13 మంది ఉంటారో వారందరినీ కూడా లిఫ్ట్ నుంచి బయటికి రప్పించడం జరిగింది. లిఫ్ట్ ఓపెన్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేరొక లిఫ్ట్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిఎల్పి సమావేశానికి అయితే పంపడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఆ లిఫ్ట్ లో దాదాపుగా 8 మంది కన్నా ఎక్కువగా ఎక్కడం, 13 మంది ఎక్కడం వల్ల లిఫ్ట్ మొత్తం కూడా కిందికి వెళ్ళిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. పూర్తిగా ఇది హోటల్ యాజమాన్యానికి సంబంధించిన నిర్లక్ష్య కారణంగా జరిగిందని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయి వ్యక్తి ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో అన్ని కూడా సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి అటు హోటల్ యాజమాన్యం చెక్ చేసుకున్నారు. అంతేకాకుండా సీఎంఓకి సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లోపం అంటూ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నప్పుడు ఇక్కడ మొత్తం కూడా భద్రత ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఆయన ప్రయాణం చేసే రూటు, అదేవిధంగా ఆయన లిఫ్ట్ ఉపయోగిస్తే లిఫ్ట్ లేకపోతే ఎక్స్లేటర్ లాంటిది ఉపయోగిస్తే అవి ఏ విధంగా ఉంటాయి, అవన్నీ కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సడన్ గా అది అట్లా ఆగిపోవడం వల్ల ముఖ్యమంత్రికి జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే జరిగే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళంతా కూడా ముందుగానే ఈ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అయితే ఉండాలి. కానీ అధికారుల నిర్లక్ష్యం, సిబ్బందిని హోటల్ యాజమాన్య సిబ్బంది నిర్లక్ష్యం, అదేవిధంగా సీఎంఓ అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాకపోవడం అయితే అదృష్టం అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క లిఫ్ట్ లో నుంచి, అంటే లిఫ్ట్ ఒకసారిగా కిందికి దిగడంతో అందరినీ కూడా బయటికి దింపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాత్రం ప్రత్యేకంగా వేరొక లిఫ్ట్ లో అయితే సిఎల్పి సమావేశానికి అయితే పంపించడం అయితే జరిగింది. అయితే హరికృష్ణ, సెక్యూరిటీ సిబ్బంది ఏ విధంగా అప్రమత్తమయ్యారు? అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన సమయంలో పూర్తిగా ఈ భద్రతకు సంబంధించి కానీ, ఆయన వెళ్లే రూట్ కి సంబంధించి కానీ, ఆయన ఏదైనా వెహికల్ కానీ ఆ లిఫ్ట్ ఎక్కాలనుకుంటే లిఫ్ట్ కానీ అన్నిటికి కూడా అటు హోటల్ యాజమాన్యం, అటు సీఎంఓ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎట్లాంటి లోపాలు లేకుండా చూసుకోవాలి. అయితే ఒక్కసారిగా సీఎంఓ అధికారులకు సంబంధించి కానీ, సెక్యూరిటీ అధికారులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కిన లిఫ్ట్ లో 8 మంది కెపాసిటీ మాత్రమే ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా 13 మందిని అలో చేశారు. అలో చేయడం పట్ల కూడా, సిబ్బంది పట్ల కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక 8 మంది కెపాసిటీ ఉన్నది, పైగా అందులో ముఖ్యమంత్రి ఉన్నారు, ఒకేసారి 13 మందిని ఎట్లా ఆలోచిస్తారంటూ కూడా సిబ్బంది మీద అయితే కొంత విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ లిఫ్ట్ 13 మంది ఎక్కిన తర్వాత ఒకసారిగా కిందికి కుంగడంతో అధికారులు వెంటనే అక్కడ ఉన్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బయటికి తీసుకొని వచ్చి వేరొక లిఫ్ట్ లో అయితే ఆయనని సిఎల్పి సమావేశానికి అయితే పంపించడం జరిగింది.
పంపించడం జరిగింది. ఓవర్ వెయిట్ ఉండవలసిన దానికన్నా ఎత్తుగా ఆ లోపలికి లిఫ్ట్ దిగడంతో ఒకసారిగా అధికారులు అప్రమత్తమయ్యి యొక్క సెక్యూరిటీ సిబ్బంది సహా అందరు కూడా అప్రమత్తమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బయటకు తీసుకొచ్చి వేరొక లిఫ్ట్ ప్రత్యేకమైన లిఫ్ట్ కూడా ఎక్కించి ఆయనని వేరొక లిఫ్ట్ అయితే పైకి పంపించారు. ఒకసారిగా అధికారులు అంటే ఊపిరి తీసుకున్న పరిస్థితి, ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సడన్ గా ఒక్కసారిగా ఆ లిఫ్ట్ కిందికి కుంగిపోయిన నేపథ్యంలో కూడా అధికారులంతా కూడా ఆందోళనకు గురై వెంటనే తేరుకొని అప్రమత్తమయ్యి అధికారులంతా కూడా లిఫ్ట్ లో ఎక్కిన వారందరినీ కూడా బయటికి పంపించిన పరిస్థితి అయితే ఉంది. పంపించి అధికారులంతా కూడా అప్రమత్తమయ్యి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే వేరొక లిఫ్ట్ సాయంతో సిఎల్పి సమావేశానికి అయితే పంపించడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.